హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ వన్‌డే జరిగింది. ఆ మ్యాచ్ యొక్క హైలైట్స్ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్‌లోకెళ్తే న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా, న్యూజిలాండ్ టీమిండియా టూర్‌కొచ్చింది. ఈ టూర్‌లో మొత్తం న్యూజిలాండ్ 3 వన్‌డేలు, 5 టీ20లు ఆడాల్సుంది. ఈరోజు ఫస్ట్ వన్‌డే జరిగింది. ఆ మ్యాచ్ యొక్క హైలైట్స్ చూద్దాం ఈ వీడియోలో. ఈరోజు మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిసి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆడబోతున్న న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఈ మ్యాచ్‌కి కెప్టెన్ వచ్చి బ్రేస్‌వెల్. న్యూజిలాండ్ మెయిన్ ప్లేయర్స్ కొంతమంది ఆడట్లేదు ఈ మ్యాచ్‌లో. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ లీగ్‌లో ఆడుతున్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఆడలేకపోతున్నారు. ఒకసారి న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి కాన్వే, నికోలస్, యంగ్, మిచెల్, ఫిలిప్స్, హే, ఫోక్స్, క్లార్క్, జెమిసన్, ఆదిత్య. ఇది న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11. నెక్స్ట్ ఈ మ్యాచ్‌లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే, ఈ మ్యాచ్ కెప్టెన్ వచ్చి సుబ్మన్ గిల్, ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇది టీమిండియా యొక్క ప్లేయింగ్ 11. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్స్ అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ ఇచ్చారు. న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ 117 రన్స్ వద్ద కోల్పోయింది 20.1 ఓవర్‌లో. ఫస్ట్ వికెట్‌గా హెన్రీ నికోలస్ 69 బాల్స్‌లో 62 కొట్టి హర్షిత్ రాణా బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. న్యూజిలాండ్ 126 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది 24 ఓవర్స్‌లో. డెవన్ కాన్వే 56 రన్స్ కొట్టి 67 బాల్స్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఈ మ్యాచ్‌లో విల్ యంగ్ 16 బాల్స్‌లో 12 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చి థర్డ్ వికెట్‌కి ఔట్ అయ్యిండు. యంగ్ విల్ ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 27.5 ఓవర్స్‌లో 146 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గ్రెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో 19 బాల్స్‌లో 12 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. ఫిలిప్స్ ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 33.2 ఓవర్స్‌లో 170 రన్స్ చేసింది. ఫోర్త్ వికెట్ ఔట్ అయ్యాడు ఫిలిప్స్. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మిచెల్ హే 13 బాల్స్‌లో 18 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. హే ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 37.3 ఓవర్స్‌లో 198 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ కెప్టెన్ మైకెల్ బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లో 18 బాల్స్‌లో 16 రన్స్ కొట్టి రనౌట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ త్రో వల్ల బేస్‌వెల్ ఔట్ అయ్యిండు. బేస్‌వెల్ ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 43 ఓవర్స్‌లో 237 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో జాక్ ఫోక్స్ 2 బాల్స్ ఆడి ఒక్క రన్‌కి ఔట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. ఫోక్స్ ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 43.3 ఓవర్స్‌లో 239 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో డారెన్ మిచెల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 17 బాల్స్‌లో 84 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యిండు. మిచెల్ ఔట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 47.4 ఓవర్స్‌లో 281 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్స్‌లో 300 రన్స్ చేసింది కరెక్ట్‌గా. 8 వికెట్స్ కోల్పోయి ఒకసారి న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ కాన్వే 56, నికోలస్ 62, యంగ్ 12 రన్స్, మిచెల్ 84 రన్స్, ఫిలిప్స్ 12 రన్స్, హే 18 రన్స్, బ్రేస్‌వెల్ 16 రన్స్, ఫోక్స్ 1 రన్, క్లార్క్ 24 రన్స్, జెమిసన్ 8 రన్స్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరపు నుంచి హైయెస్ట్ పర్ఫార్మర్ వచ్చి మిచెల్ 71 బాల్స్‌లో 84 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 50 ఓవర్స్‌లో 301 రన్ కొట్టాలి. 301 టార్గెట్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకి ఎర్లీగానే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జస్ట్ 29 బాల్స్‌లో 26 రన్స్ కొట్టి జెమిసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్‌కి ఔట్ అయ్యిండు. టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయే సమయానికి 39 రన్స్ మాత్రమే చేసింది 8.4 ఓవర్స్‌లో. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 71 బాల్స్‌లో 56 రన్స్ కొట్టి ఆదిత్య బౌలింగ్‌లో ఫిలిప్స్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ ఔట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 157 రన్స్‌కి 2 వికెట్స్ కోల్పోయింది 26.3 ఓవర్స్‌లో. సెకండ్ వికెట్ పార్ట్నర్‌షిప్ వచ్చి గిల్ అండ్ కోహ్లీ మధ్య 118 రన్స్ వచ్చింది. ఇదే మ్యాచ్ గెలవడానికి ముఖ్యమైన రీజను. విరాట్ కోహ్లీ ఇంకా 7 రన్స్ కొడితే సెంచరీ అనగా 93 రన్స్ వద్ద ఔట్ అయ్యిండు. 91 బాల్స్‌లో 93 రన్స్ కొట్టి జెమిసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఔట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 39.1 ఓవర్‌లో 234 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ థర్డ్ వికెట్‌కి 77 రన్స్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ సెకండ్ వికెట్‌కి 118 రన్స్. ఈ రెండు పార్ట్నర్‌షిప్సే మ్యాచ్‌ని క్లోజ్‌గా తీసుకెళ్ళింది. టీమిండియా బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో 5 బాల్స్‌లో 4 రన్స్ కొట్టి జెమిసన్ బౌలింగ్‌లో క్లార్క్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. టీమిండియా జడేజా ఔట్ అయ్యే సమయానికి 239 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది 40 ఓవర్స్‌లో.
శ్రేయస్ అయ్యర్ 49 రన్స్ వద్ద ఔట్ అయ్యిండు 47 బాల్స్‌లో. జెమిసన్ బౌలింగ్‌లో 49 రన్స్ కొట్టి ఔట్ అయ్యిండు. ఒక్క రన్ కూడా 50 అయ్యిండిది. శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 41.1 ఓవర్‌లో 242 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది టీమిండియా. వాషింగ్టన్ సుందర్‌కి ఇంజరీ అవ్వటం వల్ల వాషింగ్టన్ సుందర్ కంటే హర్షిత్ రాణా ఎర్లీగా బ్యాటింగొచ్చాడు. హర్షిత్ రాణా సూపర్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 23 బాల్స్‌లో 29 రన్స్ కొట్టి క్లార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. హర్షిత్ రాణా ఔట్ అయ్యే సమయానికి టీమిండియా 279 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది 46.2 ఓవర్స్‌లో. ఫైనల్‌గా టీమిండియా సక్సెస్‌ఫుల్‌గా 300 రన్స్‌ని చేజ్ చేసింది 49 ఓవర్స్‌లో. 306 రన్స్ చేసింది. టీమిండియా టార్గెట్‌ని ఫినిష్ చేసే సమయానికి కేఎల్ రాహుల్ 29 రన్స్ 21 బాల్స్‌లో, వాషింగ్టన్ సుందర్ 7 బాల్స్‌లో 7 రన్స్‌తో ఆడుతున్నారు. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ మీద 4 వికెట్ తేడాతో గెలిచింది. ఫైనల్‌గా ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిసి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్స్‌లో 300 రన్స్ చేసింది. 8 వికెట్స్ కోల్పోయి. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మిచెల్ 71 బాల్స్‌లో 84 రన్స్, నికోలస్ 69 బాల్స్‌లో 62, కాన్వే 67 బాల్స్‌లో 56 రన్స్, క్లార్క్ 17 బాల్స్‌లో 24 రన్స్ నాట్‌ఔట్‌గా ఉన్నాడు. అలాగే టీమిండియా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 8 ఓవర్స్ ఏసి 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్స్‌లో 60 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 10 ఓవర్స్‌లో 65 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 9 ఓవర్స్‌లో 52 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 301 రన్ను. అందుకు రిప్లై కానీ టీమిండియా 49 ఓవర్స్‌లోనే 306 రన్స్ చేసింది. 6 వికెట్స్ కోల్పోయి. ఒకసారి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి విరాట్ కోహ్లీ 91 బాల్స్‌లో 93, శుభ్మన్ గిల్ 71 బాల్స్‌లో 56, శ్రేయస్ అయ్యర్ 47 బాల్స్‌లో 49, రాహుల్ 21 బాల్స్‌లో 29 రన్స్. అలాగే న్యూజిలాండ్ యొక్క బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే జెమిన్సన్ 10 ఓవర్స్‌లో 41 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆదిత్య 6 ఓవర్స్‌లో 55 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. క్లార్క్ 10 ఓవర్స్‌లో 73 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏందంటే న్యూజిలాండ్‌పై టీమిండియా 4 వికెట్ తేడాతో గెలిచింది. నెక్స్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ వచ్చి 14వ తేదీ జరిగిద్ది 1:30కి. ఈ మ్యాచ్ మీరు లైవ్ చూడాలంటే జియో హాట్‌స్టార్‌లో లైవ్ వస్తది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగే రెండో వన్‌డే యొక్క రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.